ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే మహిళా బిల్లును ముందు తెరపైకి పెట్టేసి ఇక్కడ డీలిమిటేషన్ ఒక పెద్ద భారీ కుట్ర జరుగుతూ ఉంది. డీలిమిటేషన్ అనేది డ్యూ ప్రాసెస్. దక్షిణ రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో వాటికి అన్యాయం చేయాలని బీజేపీ ఒక భారీ కుట్ర చేస్తూ ఉంది. నేను ఎందుకంటున్నా అంటే ఇది మెంటల్ వాదన. కాంగ్రెస్ పార్టీ మీరు అన్నట్టుగా 28% ఇక్కడ నుండి ఉన్నాయి, అదే శాతం మేము కూడా ఇస్తా ఉన్నాం అంటున్నారు. గతంలో అన్యాయం జరిగిందని మీరు కూడా అట్లే అన్యాయం చేస్తామంటే ఎట్లా సార్? ఈ ఓటుకు నోటు మూటకు సీట్ అని ఉండదు. అంటే మంచి చేస్తామన్నా కూడా మన వ్యక్తిగత కుట్రల వల్ల మన ప్రాంతానికి నష్టం చేసే విధంగా ఉంటుందా సార్? దేశం ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అనే నినాదం చిన్నప్పటి నుంచి నిజంగా మోడీ గారు ఈ డెమోక్రసీ, అంబేద్కర్ రాజ్యాంగ పుణ్యం అంటూ అందరు బతికిపోతున్నారు. అదే వేరే దేశంలో తీసుకుపోయి దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒకటే మాట అంటా ఉన్నారు, ఉత్తరాది నాయకుల మోచేతి నీళ్లు రాయేటోళ్ళు. రేవంత్ రెడ్డి ఎవరు గులాంగిరి చేస్తున్నారు? మోచేతి తిండి కాదు, నువ్వు కాలం నీళ్ళు తాగుతున్నావు కదా. హైబ్రిడ్ మోడల్ అని కూడా తీసుకుని రావడం జరిగింది. రాజకీయాల్లో తెలివి మంచిదే కానీ అతి తెలివి మంచిది కాదు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. యావత్ భారతదేశం కూడా ఒకే చర్చ జరుగుతూ ఉంది. డీలిమిటేషన్ అంశమే ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. దక్షిణాది రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాలు అనే విభజన జరిగే అవకాశాలు కూడా కనబడతా ఉంది. ఇక్కడ ఏదైతే దక్షిణ రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో ఇక్కడ అన్యాయం చేయడానికి బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఏక టైంలోనే 2 బిల్లులు, అటు మహిళలకు సంబంధించి 33% రిజర్వేషన్ అంశం కావచ్చు, ఇటు డీలిమిటేషన్కి సంబంధించిన అంశం కావచ్చు తెరపైకి తీసుకొని వస్తూ ఉంది అన్నట్టుగా ప్రధానంగా ఇటు బీజేపీ పైన ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇవే చర్చనీయంగా జరుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ అంశాల గురించి అయితే మాట్లాడదాం. దీనికోసం ప్రత్యేక గెస్ట్ని అయితే తీసుకొని వచ్చాను. భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బూర నరసయ్య గౌడ్ గారు అయితే ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ చూస్తూ ఉన్నారు, మొత్తం యావత్ భారతదేశం కూడా ఈరోజు పార్లమెంట్ వైపే చూస్తూ ఉంది ఏం జరుగుతుంది ఏందని. ప్రధానంగా ఈ డీలిమిటేషన్ అంశాన్ని మీరు ఎలా చూస్తూ ఉన్నారు? డీలిమిటేషన్ అనేది డ్యూ ప్రాసెస్ ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది, మీ అందరికీ తెలుసు. స్పెషల్లీ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారమే మన అసెంబ్లీ ఏదైతే ఉందో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న 2 రాష్ట్రాల్లో జరగాల్సి ఉంది. వివిధ కారణాల వల్ల డిలే అయింది. ఇప్పుడు దేశం మొత్తంలో కూడా జనాభా పెరిగింది. గతంలో ఒకప్పుడు మనకు డీలిమిటేషన్ అయినప్పుడు కంటే జనాభా దాదాపు ఒక 20-30 కోట్లు పెరిగింది. అండ్ నెంబర్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్లో ఒక్కొక్క పార్లమెంట్లో ఒక దేశంలో ఉన్నంత ఓట్లు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మల్కాజ్గిరి, మేడ్చల్ మల్కాజ్గిరిలో కొన్ని సందర్భాల్లో కొన్ని దేశాల జనాభా మొత్తం కూడా ఒక ఎంపీ సీట్లో ఉండదు. ప్లస్ ఏంటంటే మనకు డీసెంట్రలైజేషన్, ఎంపీలు ప్రజలకు ఎక్కువ అందుబాటులో ఉండాలి అంటే డెఫినెట్లీ మనము దీన్ని రేషనలైజేషన్ సైంటిఫిక్గా చేయాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను భువనగిరి ఉన్నా, 6 జిల్లాలు. కెన్ ఇమాజిన్? సిద్దిపేట దగ్గర నుంచి ఆచారం దగ్గర దాదాపు 200 కిలోమీటర్స్. నేను అనుకుంటే కొన్ని చిన్న రాష్ట్రాలు ఈ సైజులో ఉంటాయి. ఇక నేను ఒక రోజు తిరగాలంటే ఇక మీరు ఆలోచించుకోండి, మొత్తము పార్లమెంట్లో తిరగాలంటే ఎన్ని రోజులు పడుతుంది. అందుకొరకు సైంటిఫిక్ కొరకు చేయటం జరిగింది. అది ఏ పార్టీ ఉందో చేసేది. క్వశ్చన్ ఈజ్ నాట్ ఇట్స్ ఎ సైంటిఫిక్ బేసిస్. దాని మీద కమిషన్ వేస్తారు, అన్ని పార్టీల ఒపీనియన్స్ తీసుకుంటారు, జియోగ్రాఫికల్, పాపులేషను అండ్ ఏరియా డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ తీసుకొని చేయటం జరుగుతుంది. ఈరోజు డీలిమిటేషన్ అనేది ఓన్లీ బిల్లు. యాక్చువల్ డీలిమిటేషన్కి మళ్ళీ దాని కమిషన్ ఉంటుంది, అన్ని పార్టీల ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అందులో ఇది అర్ధరహితమైన, ఎందుకంటే ఇప్పుడు అపోజిషన్ ఎట్లయిపోయిందంటే అధికారం లేనప్పుడు ఈ అధికార పార్టీ ఏది చేస్తే, ప్రభుత్వం ఏది చేస్తే దాన్ని అపోజ్ చేయాలి అంతే. అంటే చల్లకొచ్చి ముంత దాచినట్లు. ఇప్పుడు ఉమెన్ రిజర్వేషన్ బిల్లు వాళ్ళు అడ్డుకోవాలని ఉంది, బహిరంగంగా చెప్పలేరు, ఫేస్ల మైక్ ముందే చెప్పలేరు. అందుకొరకు దాన్ని ముక్కెక్కడ ఉందంటే చుట్టూ తిప్పినట్టు దీని డీలిమిటేషన్ మీద తుపాకీ పెట్టి మహిళా బిల్లుల్ని అడ్డుకోవాలని ఒక ప్రయత్నం చేయటం జరుగుతుంది. అంటే ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే మహిళా బిల్లును ముందు తెరపైకి పెట్టేసి ఇక్కడ డీలిమిటేషన్ ఒక పెద్ద భారీ కుట్ర జరుగుతూ ఉంది. దక్షిణ రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో వాటికి అన్యాయం చేయాలని బీజేపీ ఒక భారీ కుట్ర చేస్తూ ఉంది అనే విధంగా చెప్తా ఉన్నారు కదా. అంటే అక్కడ మహిళల రిజర్వేషన్ ఒక సాకు చెప్పుకొని ఇప్పుడు అదంటే ఇది, ఇదంటే అదని 2 ఏక టైంలో తీసుకురావడానికి గల కారణం ఏంటి అన్నట్టుగా అడుగుతూ ఉన్నారు కదా. ఇప్పుడు డెలివరీ కావాలంటే నార్మల్ డెలివరీ కావాలి, లేకుంటే సిజేరియన్ సెక్షన్ కావాలి. అర్థమైంది. ప్లస్ మహిళా రిజర్వేషన్ పెంచాలంటే
డెఫినెట్లీ ఉన్న సీట్లు పెంచాలనేది కూడా మొదటి నుంచి జరుగుతున్నటువంటి చర్చే కదా. సెకండ్ ఏంటంటే, థర్డ్ ఏంటంటే మహిళా రిజర్వేషన్ 2026 తర్వాత చేయాలంటే వాళ్ళు ఫలితాలు సమ్టైమ్స్ రావడానికి ఇప్పుడు 2-3 సంవత్సరాలు పడుతుంది, 5 సంవత్సరాలు కూడా పడుతుంది పూర్తి స్థాయిలో రిజల్ట్ రావడానికి. ఎగ్జాంపుల్ మనకు సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సెస్ 2011లో కాంగ్రెస్ చేసింది, ఇప్పటివరకు పత్తా లేదు దాని లెక్కలు, మీకు తెలుసు కదా. సో మహిళా రిజర్వేషన్ ఆల్రెడీ హామీ ఇవ్వటం జరిగింది. అనేక మహిళలు ఇప్పుడు చాలామంది చైతన్యవంతులు ఉన్నారు, వాళ్ళకు కూడా అవకాశం వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఇవాళ ఉద్దేశంతో పెట్టడం జరిగింది. అండ్ సెకండ్, ఈ యొక్క దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది అర్ధరహితం. ఈవెన్ నేను అనుకుంటే ఎర్రగడ్డలో ఏ పేషెంట్ అడిగినా కూడా, ఎర్రగడ్డ అంటే మెంటల్ హాస్పిటల్ ఉంది కదా, అంటే చాలా పెద్ద స్టేట్మెంట్, బెటర్ ఆన్సర్ ఇస్తారు. ఎందుకు సింపుల్ చెప్తున్నా అంటే అది అర్ధరహితమైనటువంటి చర్చ. ఎందుకంటే ఈరోజు దక్షిణ భారతంలో 28% రిప్రజెంటేషన్ ఉంది. ఆఫ్టర్ ఇంక్రీజింగ్ జనాభా ప్రాతిపదికన పెంచుతామనే ఉన్నప్పుడు డెఫినెట్లీ మనకు దక్షిణాదిన నష్టం జరిగే అవకాశం ఉంది. దాన్ని మేము కూడా పార్టీలో దాని వ్యతిరేకంగానే మా అభిప్రాయం చెప్పడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం ఉన్న సీట్లను యథావిధిగా ఉంచి 50% పెంచుతామన్నారు అంతే. ఇప్పుడు 28% ఇప్పుడు ఎట్లా ఉన్నాయో, ఆఫ్టర్ డీలిమిటేషన్ ఆల్సో 28% ఉంటుంది. అంటే సెకండ్, అంటే నేను ఎందుకంటున్నా అంటే మెంటల్ వాదన అని, ఇప్పుడు 453 సీట్లు ఉన్నాయి. ఒక గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే 273, అంటే 50%కు క్రాస్ కావాలి. రేపు 800 అయినా కూడా 50% క్రాస్ కావాలి. రేపు 1000 అయినా కూడా 50% క్రాస్ కావాలి. 100 అయినా కూడా 50% క్రాస్ కావాలి. అది సంఖ్య కాదు కదా, పర్సంటేజే కదా. సో దాన్ని బట్టి ఏంటంటే ఇది చిన్న పిల్లగాడిని బాలశిక్ష చదివేటోళ్ళం కూడా చెప్పినా ఉంటుంది. ఇది ఏదో అతి తెలివి అనుకొని ఏదో నేను చెప్పాను కదా, మహిళా రిజర్వేషన్ అడ్డుకోవాలి. అడ్డుకుంటే, ఎందుకంటే మహిళా రిజర్వేషను 70 సంవత్సరాలుగా మహిళలు వెయిట్ చేస్తున్నారు. అది ఒక ప్రపంచం బీజేపీకి అయిపోతుందేమో అనే ఉద్దేశంతోనే డీలిమిటేషన్ మీద గన్ను పెట్టి మహిళల్ని కాల్చాలనే ప్రయత్నం ఈ యొక్క అపోజిషన్ పార్టీ చేస్తుంది. అంటే సార్, ఇక్కడ పార్టీలను పక్కన పెడితే గత పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ మీరు అన్నట్టుగా 28% ఇక్కడ నుండి ఉన్నాయి, అదే శాతం మేము కూడా ఇస్తా ఉన్నాం అంటారు. గతంలో అన్యాయం జరిగిందని మీరు కూడా అట్లనే అన్యాయం చేస్తామంటే ఎట్లా సార్? అన్యాయం అంటూ ఉండదు. అన్యాయం కాకుండా ఉండటం జనాభా ప్రకారం చేస్తే ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగింది. ఇప్పుడు జనాభా ప్రకారం చేయట్లే కదా. అంటే వాళ్ళు 28% ఇచ్చాం, మేము కూడా అంతే ఇస్తామనేది కరెక్ట్ ఇచ్చుడు ఉండదు. ఎప్పుడైనా ప్రపంచంలో 2 ప్రాతిపదికలు ఉంటాయి డెమోక్రసీలో. ఈ ఓటుకు నోటు, మూటకు సీట్ అని ఉండదు, దానికి ఉండదు లెక్క. ప్రపంచంలో ఎక్కడైనా కూడా జనాభా ఆధారితంగా ఉంటుంది, జియోగ్రాఫికల్. ఓసారి ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ఈస్ట్ స్టేట్ ఉన్నాయి, జనాభా తక్కువ ఉంటుంది, జియోగ్రఫీ ఎక్కువ ఉంటుంది. అందుకొరకు దానికి కాంపన్సేట్ చేయడానికి జనాభా తక్కువ ఉన్నా అసలే రిప్రజెంటేషన్ ఉండకుండా ఉండాలని రాష్ట్రానికి ఒక్కటని ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అరుణాచల్ ప్రదేశ్ ఉంది, మన మేడ్చల్ జిల్లాలో ఒక అసెంబ్లీ అంత జనాభా కూడా ఆ రాష్ట్రంలో ఉండకపోవచ్చు. చెప్తున్నా, అంత మాత్రాన రిప్రజెంటేషన్ లోకసభలో ఉండకుండా ఉండొద్దు అనే ఉద్దేశంతో ఇస్తారు. అదే లడఖ్లో ఉంది, జనాభా చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మొత్తం జనాభాకు ఒక రిప్రజెంటేషన్ ఉండాలి కదా, అందుకొరకే ఇస్తారు. సో అది వేరు. సెకండ్ ఏంటంటే జనాభా ప్రాతిపదిక. పూర్తి స్థాయిలో జనాభా ప్రాతిపదిక అయితే దక్షిణాది రాష్ట్రాలు కొంత కోల్పోతారు కాబట్టి ఇవ్వటం జరుగుతుంది. అదే సపోజ్ నార్త్ ఇండియా ఆర్గ్యుమెంట్ చేసేది అనుకో, యూపీ 26 కోట్ల జనాభా, మనది 4 కోట్ల జనాభా, సరే. మరి మనకు 26 సీట్లు వస్తున్నాయి. మరి ఇదే నిష్పత్తి ప్రకారం మాకు కూడా ఇవ్వాలని చేస్తే చెప్తుంది కదా, ఎవరి వాదన. అందుకొరకు దీన్ని బ్యాలెన్స్ యథావిధిగా చేస్తూ చేయటం జరిగింది. ఇది దక్షిణాది రాష్ట్రాలకు నిజంగా గొప్ప అచీవ్మెంట్. మేము అంతర్గతంగా చాలా విభేదించాం. ఒకప్పుడు సీరియస్గా జనాభా ప్రకారం చేయాలనే ఉండే. అంతర్గతంగా మేమందరం లేదు, దక్షిణాది రాష్ట్రాల్లో ఖచ్చితంగా యథావిధి స్థితి ప్రపోర్షనేట్గా ఇస్తేనే మెయింటైన్. సెకండ్ ఇది వచ్చి చాలా ఏళ్ళైంది కదా. మరి పివి నరసింహారావు ఎవరైందండి ప్రధానమంత్రి? ఎక్కడి నుంచి? ఆయన ఒక్కరే అయ్యారు కదండి. ఈ దక్షిణాది నుండి చూసుకున్నట్లయితే దేవగౌడ అయిండు,
ఎంతమంది సార్ అంటే లెక్క అంటే 1 2 3 అంతే అంతే ఉంటుంది కదా. అంటే ఇప్పుడు ఇప్పుడు ఇప్పటి వరకు జరిగిన మెజారిటీ మొత్తం కూడా అటు నుండే ఉన్నారు కదా సార్. మెజారిటీ ఉంటే కాంగ్రెస్ కదా పాలించింది 50 సంవత్సరాలు. ఉమ్, బీజేపీ ఫస్ట్ టైం కదా 12 ఇయర్స్ ఉమ్, ఉమ్, మెజారిటీ పాలించింది కదా. అందుకొరకు ఇక్కడ క్వశ్చన్ నార్త్ సౌత్ అని కాదు, ఇది ఒక డివిజన్ మెంటాలిటీ. ఉమ్, ఉమ్, ఎందుకంటే వాళ్ళు మొత్తం దేశాన్ని విభజించారు. ఇప్పుడు దేశాన్ని మళ్ళీసారి విభజించాలనే విభజన రాజకీయాలు. కానీ ఎందుకంటే ఇది బెస్ట్ పాసిబుల్. నిజంగా ఇప్పుడు జనాభా ప్రకారం చేసుకుంటే దక్షిణాది చాలా నష్టపోయేది. ఇప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేయడం జరిగింది. అందుకొరకు దక్షిణాదికి ఇది బెస్ట్ ఆఫర్. అంటే ఇంత మేలు జరుగుతున్నప్పుడు ఒక బీజేపీ కూటమి నేతలు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు. కేసీఆర్ వ్యతిరేకిస్తా ఉన్నట్టు, స్టాలిన్ వ్యతిరేకిస్తా అరే ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా అనిల్, అపోజిషన్ పార్టీ డెఫినెట్లీ వాళ్ళు అపోజిషన్గా వ్యతిరేకించడానికే నిర్ణయం తీసుకున్నారు. అందుకొరకు ఎందుకంటే అంటే మంచి చేస్తా అన్నా కూడా మన వ్యక్తిగత కుట్రల వల్ల మన ప్రాంతానికి నష్టం చేసే విధంగా ఉంటుందా సార్? మంచి చేస్తున్నా కూడా రాజకీయ అవసరాల కొరకు చాలా చేయటం జరుగుతుంది. ఎందుకంటే నిజంగా మీరు చూస్తున్నారు కదా, లాస్ట్ నువ్వు ఎప్పటి నుంచి ఉన్నావు ఇందులో లేని అంశాలు సృష్టించటం, అదే పోయిన అంశాలు సృష్టించటం అనేది రాజకీయ అవసరాల కొరకు ఉంటుంది. దేశ అవసరాలు చూస్తే అసలు ఇట్లాంటి ఉండదు. నిజంగా చొరబాటుదారులు ఉండరు. సిఏఏ ఉంటుంది. అసలు అపోజిషన్ చేయాల్సిన అవసరం ఉందా అండి? మరి దాదాపు ఇండియా బ్లాక్ మొత్తం అపోజ్ చేశారు కదా. ఇప్పుడు ప్లస్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంది, అందులో అపోజిషన్ చేయాల్సిన అవసరం ఏముంది? అమెరికా పోతే యూనిఫామ్ ఉంటుంది, ఇంగ్లాండ్ పోతే ఉంటుంది, ప్రపంచంలో మొత్తంలో ఉంటుంది. కానీ భారతదేశంలో ఎందుకు ఉండాలి? కేవలం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. ఇంకోటి, దేశం అయినా నష్టపోయినా పర్వాలే, కానీ మా యొక్క రాజకీయ భవిష్యత్తు ఉండాలనేది ఈ దేశంలో దరిద్రం అనేది చాలా పార్టీలకు ఉన్నది. బట్ బీజేపీకి అనేది మేము ఎక్కడ చూసినా ఉంటుంది కదా, దేశం ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అనే నినాదం చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలతో పోస్తారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మమతా బెనర్జీ ఉన్నారు, ఎంత ఘోరం అండి. బంగ్లాదేశ్కు విపరీతమైనటువంటి ఇల్లీగల్ మైగ్రేషన్ అవుతుంది. అక్కడ కంచె వేసేది ఉంది, ఇంతవరకు ల్యాండ్ ఇవ్వలేదు, ల్యాండ్ వేయనియట్లేదు. అది దేశద్రోహం. నిజంగా మోడీ గారు ఈ డెమోక్రసీ, అంబేద్కర్ రాజ్యాంగ పుణ్యం అంటూ అందరు బతికిపోతున్నారు. అదే వేరే దేశంలో అయితే తీసుకుపోయి లోపల పడేసేవాళ్ళు. ఇది యూపీఏ కింద, యూపీఏ యాక్ట్ కింద. అది దోషద్రోహ చర్య, సింపుల్ చెప్పాలంటే. అంటే ఇక్కడ మన సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక నివేదికను తీసుకొని వచ్చేసి హైబ్రిడ్ మోడల్ అని కూడా తీసుకొని రావడం జరిగింది. ఏదైతే జిఎస్డిపి ఏదైతే ఉంటుందో ప్రాతిపదికంగా సీట్లు పెంచుదల జరగాలి అనే దాన్ని కూడా చెప్పడం అయితే జరుగుతుంది. దాన్ని ఎట్లా చూస్తూ ఉన్నారు? రాజకీయాల్లో తెలివి మంచిదే కానీ అతి తెలివి మంచిది కాదు. ఎందుకంటే ఆయన చెప్తా, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సీఎంని గారిని. ఎందుకంటే వారు ఏంటంటే ముఖ్యమంత్రి అయిపోయారు. ఇప్పుడు ఆయన దృష్టిలో ఖర్గే గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ పప్పు అంటే వాళ్ళకంతా తెలివి లేదు. రేపు కాంగ్రెస్ పార్టీనే నేను కైవసం చేసుకోవాలనే దృష్టితోనే ఆయన అతి తెలివి ప్రదర్శిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్డిపిని తీసుకోవాలి, దాన్ని బట్టి పెంచాలనే ఒక ఆర్గ్యుమెంట్ ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? అట్లాంటి సేమ్ రేపు నేను ఇన్కమ్ ట్యాక్స్ 30 లక్షలు కడుతున్నా, మరి 30 లక్షలు కట్టేటోనికి అదే ఓటు, మరి జీరో ట్యాక్స్ కట్టేటోనికి అదే ఓటు అని అంటారు కదా. రేపు వెల్త్ ట్యాక్స్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి ఓట్లు ఇవ్వాలంటారు కదా. థర్డ్ మోర్ ఇంపార్టెంట్, అతి తెలివి ఎందుకు అంటుందంటే, మరి భారతదేశానికి కాపలా ఎవరు కాడతారండి? ఎక్కువ మంది పంజాబ్ ఉంటారు, బీహార్ నుంచి, యూపీ నుంచి సైనికులు ఉంటారు. రేపు సైనికులు కూడా మరి మా ఎక్కువ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో ఎక్కువ సైనికులు ఉంటే ఈ దేశాన్ని కాపాడేది వాళ్ళు కాబట్టి మాకు ఎక్కువ ఓట్లు ఇవ్వాలంటే, అదేవిధంగా సేపు తెలంగాణకు వద్దాం. రేపు మొత్తం మన తెలంగాణలో 80% ఆదాయం రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి వస్తారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అండ్ హైదరాబాద్ జిల్లా నుంచి వస్తారు కదా. మరి రేపు తెలంగాణలో కూడా రంగారెడ్డి జిల్లా వాళ్ళు మా దగ్గర నుంచి 80% సంపాదన వస్తుంది కాబట్టి మా దగ్గరనే 80% సీట్లు పెరగాలనే ప్రతిపాదన తేవచ్చు కదా. అందుకొరకే దీన్ని అతి తెలివి అంటున్నా. దీన్ని ఏంటంటే అపోజ్ చేయలేక
డైరెక్ట్గా చేయలేక ఈ వితండవాదం. ఉమ్, ఇంకోటి అమెరికాలో కాలిఫోర్నియా బిగ్గెస్ట్ కంట్రిబ్యూషన్ మొత్తం ప్రపంచంలోనే. కాలిఫోర్నియా దేశాల కంటే ఎక్కువ ఇన్కమ్ దానికే ఉంటుంది, ఒక కాలిఫోర్నియా స్టేట్. ఉమ్, మరి దానికి పక్కన 20% ఓట్లు కాలిఫోర్నియా స్టేట్కి ఇవ్వాలి, వాళ్ళు ఇస్తారా? ఉమ్, అందుకొరకు ఇవన్నీ ఒక్కొక్క స్టేట్కి. ఇంకోటి ఏంటంటే ఈరోజు యూపీ, బీహారు, బెంగాలు ఆ లేబర్ లేకుండా ఇక్కడ పరిశ్రమలు అయితే పాలు పిండేటోడు కూడా తెలంగాణలో ఉన్నాడా ఉమ్, చెప్పండి. ఉమ్. అంటే అంటే మన పరిశ్రమలు పరస్పరం, ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా ప్రపంచం కానీ మనుషులు కానీ పరస్పరంగా ఆధారపడి మనం బతుకుతున్నాం. అంతేగాని నువ్వు పెద్ద నేను చిన్న అని అనుకుంటే మన కోవిడ్లో అందరూ వెళ్ళిపోయినారు, మన ఎకానమీ డౌన్ కాలే. సపోజ్ రేపు ఈ సంవత్సరం మనది ఎక్కువ ఉంది జిఎస్టిపి, నెక్స్ట్ మన సంవత్సరం మనకు సపోజ్ మనకు మెజారిటీ మనకు వచ్చేది ఏంటి, ఐటీ ఎక్స్పోర్ట్స్ నుంచి వస్తుంది. ఐటీ ఎక్స్పోర్ట్స్ డమాల్ అంటది, రేపు ఏఐ పోతుంది, ఏఐ వస్తుంది, ఐటీ డమాల్ అంటది. డమాల్ అంటే మరి మన సీట్లు తగ్గియాలా? ఇవన్నీ ఏంటంటే వెరీ వెరీ అన్సైంటిఫిక్, సిల్లీ, అతి తెలివి ప్రపోజల్స్. అంటే దానిలో వాస్తవాలు ఏమంటారు? ఎందుకంటే ప్రధానంగా బడ్జెట్ విషయంలోకి వచ్చినా కూడా మనకి అన్యాయం జరుగుతూ ఉందనే ఒక వాదనకు బలంగా వినిపిస్తూ ఉంది. ఇప్పుడు అదేవిధంగా ఈ సీట్లలో కూడా అన్యాయం చేస్తూ ఉన్నారనే వాదనలో కూడా బలంగా వినిపిస్తూ ఉంది కదా. రాజకీయ వాదన. ఈరోజు ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ సలహా లేకుంటే, వాళ్ళ యొక్క సపోర్ట్ లేకుంటే, ఇప్పుడు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ఫెసిలిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశము సురక్షితంగా ఉంటేనే కదా అభివృద్ధి అయ్యేది. ఈరోజు గల్ఫ్ దేశాలు బాగా అభివృద్ధి చెందాయి. ఈరోజు 4 మిసైల్స్ పడ్డాక దుబాయ్ సంగతి ఏమైంది? మరి బార్డర్ స్టేట్స్ ఆ బ్రంటు భరిస్తేనే కదా మనం ఇక్కడ సేఫ్గా ఉండేది. ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ అనిశ్చితి ఉందనుకో. ఈరోజు హైదరాబాదు మనకు జియోగ్రాఫికల్ సేఫ్టీ ఉంది, భూకంపాలు తక్కువ వస్తాయి, ఎడ్యుకేటెడ్ పాపులేషన్ ఉంది, కాస్మోపాలిటన్ నేచర్ ఉంది. మోర్ ఇంపార్టెంట్ ఇక్కడ బార్డర్కు దూరం ఉంది, ఇటు తీరానికి కానీ అటు ల్యాండ్ బార్డర్ పాకిస్తాన్ కానీ చైనా బార్డర్ దూరం. ఎలాంటి జరగని యుద్ధం అయితే ఇది లాస్ట్ ప్లేస్. ఏదైతే మరి ఈ డేటా సెంటర్స్ అందరినీ తెచ్చి ఎందుకు పెడతారు? మన మీద ప్రేమతో పెడతారా? సెస్మిక్ జోన్ చూస్తారు, వార్ జోన్ చూస్తారు, క్లైమేట్ జోన్ చూస్తారు, అన్నిటికీ అనుకూలం కాబట్టి. అన్నిటి అది ఎప్పుడు అనుకూలం ఉంటుంది? దేశం అనుకూలంగా ఉంటేనే ఉంటుంది కదా. ఇప్పుడు రొట్టె ఉంటుంది, రొట్టె సమానం కాలుతూనే ఉంటుంది కదా. నీ సెంట్రల్ పార్ట్ నాదే ఎక్కువ రోల్ అంటే మరి ఫెర్ఫెరీ లేకుంటే నువ్వు సెంటర్లో ఉంటావా? సో ఇవన్నీ ఏంటంటే వెరీ వెరీ రాజకీయ ప్రయోజనాల కొరకు పిల్లలు కూడా, చిన్న పిల్లలు కూడా ఏదైతే దక్షిణాది అరే సేమ్ పర్సంటేజ్ వచ్చింది కదరా బాయ్, జిఎస్డిపి అంటారు. అందుకొరకు ఇది మీరు కూడా సీరియస్గా తీసుకోనక్కర్లేదు, మీ టైం కూడా వేస్ట్గా చేయనక్కర్లేదు. ఇక్కడ చాలా మంది కూడా అంటే మీరు ఏదైతే ప్రస్తావిస్తూ ఉన్నారో ఇది కూడా మీకు కేంద్ర మంత్రులు ఉన్నారు, వాళ్ళు కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు. అయితే వాళ్ళని ప్రధానంగా ఏంటంటే బీజేపీ నాయకులందరినీ కూడా అంటే ఇటు ఎవరైతే దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒకటే మాట అంటూ ఉన్నారు, ఉత్తరాది నాయకుల మోచేతి నీళ్ళు తాగేటోళ్ళు మీరు ఎందుకు ఇక్కడ ఉంటా ఉన్నారు, కన్న తల్లికి అన్యాయం చేస్తూ ఉంటే మీరు నోరెందుకు మెలపట్లేదు, మీకు ఇంతగానో మీకు ఓట్లేసిన వాళ్ళందరికీ అన్యాయం జరుగుతూ ఉంటే మీరు మాట్లాడరా, ఎందుకు ఇంకా వాళ్ళ యొక్క పెత్తందారికి మీరు గులాంగిరి చేస్తూ ఉన్నారు అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు కదా. రేవంత్ రెడ్డి ఎవరు గులాంగిరి చేస్తుండు? ఆయన ప్రజలు అనుకుంటారు. ఎవరు గులాంగిరి చేస్తుండు? 68 సార్లు ఢిల్లీకి పోవాల్సిన అవసరం ఏముంది? వాళ్ళ హైకమాండ్ ఆడ ఉంది, వాళ్ళు అదే హైకమాండ్ వాడి మోకరి చేతులు ఎందుకు? ఇక్కడ ప్రజల్ని పీడించి అవినీతి చేసి రాసి రంపాన పెట్టేసి కలెక్ట్ చేసిన డబ్బులన్నీ ఇది వారం వారం పోయి మూటలు ఎందుకు ఇస్తున్నావు? మోజైతే తిండి కాదు, నువ్వు కాళ్ళ నీళ్ళు తాగుతున్నావు కదా. నీ యొక్క పార్టీ నుంచి ₹1 అభివృద్ధి వచ్చిందా మనకు? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందంటే కేవలం కేంద్ర ప్రభుత్వం మోడీ గారి సహకారం వల్ల వచ్చింది. ఈరోజు రోడ్లు, గ్రామాల్లో పారిశుద్ధ కార్మికులకు కూడా సాలరీస్ ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి, నేషనల్ హైవే అంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి, రైల్వే నిర్మాణం చేయాలంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి,
RRR నిర్మాణం చేయాలంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి, గ్రామీణ సడక్ నిర్మాణం కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి, స్టేట్ హైవేస్ ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి, ఉచిత బియ్యం ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి, MSP ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి, పామ్ అని నువ్వు ప్రొవైడ్ చేసుకుంటావు దానికి 60% మనమే ఇవ్వాలి. ఎంత దరిద్రం అంటే ఫీ రీఎంబర్స్మెంట్ కూడా నీ 40% ఇవ్వకుంటే 60% 500 కోట్లు బ్యాక్ పోయినాయి. ఇక నువ్వు చేతులు ఆ యొక్క అది మూసి నోరు పెట్టుకొని ఆడితే ఏం లాభం? ప్రజలు గమనించట్లేరా ఆ మూసి నోరు పెట్టుకొని? అలాంటి బంట్రోతో మూసి భాష, మురికి భాష. ఈరోజు సరే చేతులు, నువ్వు కాళ్ళ దగ్గర పాదాల దగ్గర నీళ్లు పడితే తాగుతున్నావు కదా. అంటే కాంగ్రెస్కి ఆయన వాళ్ళ హైకమాండ్ కాబట్టి ఇక్కడ తెలంగాణ ప్రజల గురించి నేను అభివృద్ధి ఏం చేద్దామనే అంశాల మీద కాంగ్రెస్ ఏమన్నా అక్కడ గవర్నమెంట్లో ఉందా? వాళ్ళ హైకమాండ్ అక్కడనే ఉంది కదా వాళ్ళ కాంగ్రెస్. మరి చేతులు నీళ్ళు మా హైకమాండ్, వీళ్ళ హైకమాండ్ ఇప్పుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఉంటారు. మరి మా హైకమాండ్ బండారు మన బంగారు లక్ష్మణ్ గారు ఉంటారు, మా కిషన్ రెడ్డి గారు ఉంటారు, లక్ష్మణ్జీ గారు ఉంటారు, బండి సంజయ్ గారు ఉంటారు, రేపు మళ్ళా జాతీయ అధ్యక్షులు దక్షిణాది నుంచి రావు వెంకయ్యనాయుడు గారు ఉండే, ఇంతమంది ఉండే. మరి నీ హైకమాండ్ ఒక్కసారన్నా పివి నరసింహరావు కాలం, అది కూడా మైనార్టీ గవర్నమెంట్ ఎవరు లేకుంటే దక్షిణాది నుంచి అది కూడా మెజార్టీ లేదు కాబట్టి పివి నరసింహరావు ఓ దేవుడిలాగా వచ్చేసి దేశాన్ని బతికించండి. అది కూడా దక్షిణాది. ఇంకొక వాదన కూడా బలంగా వినిపిస్తూ ఉంది. సరే, అటు ప్రధానమంత్రి ఉత్తరాది దిక్కు ఉంటే దక్షిణాది దిక్కు ఏదైతే ప్రధానికి సంబంధించిన వేరే అంటే ఉపరాష్ట్రపతియా రాష్ట్రపతియా ఏదన్నా ఒక కీలక పదవి ఇవ్వాలి కదా అన్నట్టుగా ఇటు బలంగా వినిపిస్తూ ఉంది కదా. అటు ఒక పెద్ద పదవి ఉన్నప్పుడు ఇటు కూడా అంతే తగ్గట్టు ఒక పదవి ఉంటే సమబలం అవుతుంది కదా, మరి అట్లా ఎందుకు చేయలేకపోతుంది బీజేపీ ప్రభుత్వం అన్నట్టు కూడా అడుగుతారు. డెవలప్మెంట్లో సగభాగం ఉంటుంది, పదవుల్లో సగభాగం అని ఉండదు. పదవుల్లో పూర్తి భాగం కూడా ఇవ్వచ్చు. బీజేపీలో అట్లేముండదు. బూత్ స్థాయి కార్యకర్త కూడా జాతీయ అధ్యక్షుడు అవుతాడు. అది యూపీ నుంచి కావచ్చు, ఏపీ నుంచి కావచ్చు, తెలంగాణ నుంచి కావచ్చు, తమిళనాడు నుంచి కూడా కావచ్చు. అదేమి కులమానం అంటూ ఏమి ఉండదు. బీజేపీ అనేది జాతీయ పార్టీ, ఇట్లా ఇదే ఫ్యామిలీ పార్టీ కాదు. అంటే ఇక్కడ తెలంగాణకి ఎటువంటి అన్యాయం జరగట్లేదు, ఎందుకంటే 27 సీట్లు మాత్రమే వచ్చే అవకాశాలు 17గా ఉన్నాయి. అనిల్, నువ్వు కూడా ఇప్పుడు ఓ సినిమా ఉంది అనగనగా ఒక రోజు అని, ఓ మెంటల్ వాడు హాస్పిటల్ నుంచి పారిపోతాడు, అందరినీ స్వర్గం తీసుకుపోతాడని. మెంటల్ చూసి ఉండొచ్చు, చార్మి అందులో జగత్ బాబు చార్మి ఉండే. అది మెంటల్ హాస్పిటల్ నుంచి పారిపోతాడు. మెంటల్ ఏదో మంత్రాలు చదివినట్టు చేసుకుంటూ సిటీలో ఉన్న పెద్ద మనుషులందరినీ మీకు డైరెక్ట్ స్వర్గం తీసుకెళ్తాను అని ఒక ఆశ్రమం టైపులో వాళ్ళందరినీ వాడిని పూజిస్తుంటారు. ఇప్పుడు మన వాళ్ళ ప్రతిపాదన కూడా అందరినీ స్వర్గం తీసుకుపోతున్నట్లు ఉంది. ఎందుకంటే తినడానికి గంజి లేదు కానీ మీసాలకు సంపంగా నూనె అన్నట్లు మొదలు ఈయన 6 గ్యారెంటీల సంగతి చూసుకొని తర్వాత దేశం సంగతి. ఇప్పుడు వీరికి అంతా మూటలు ఎట్లాగ పంపిస్తున్నావు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మూటలు పంపించేది ఎవరు చెప్పు? నువ్వు చెప్పు. మూటల ప్రస్తావన అసలు మీ బీజేపీ వాళ్ళు ఏదైనా మాట్లాడితే మూటల ప్రస్తావన, ఆయనేమో డెవలప్మెంట్ కోసం వెళ్తున్నాను ఆయన అంటాడు, ఎక్కడ డెవలప్మెంట్? మూటలు అంటున్నారు. అరే తెలంగాణ ఇప్పుడు బీజేపీ ముఖ్యమంత్రులు ఉన్నారు 19 రాష్ట్రాల్లో. కనీసం సంవత్సరానికి 2-3 సార్లు ఢిల్లీ పోగా చూసేదా? మరి మా హైకమాండ్ అక్కడే ఉంది, మా పార్టీ హెడ్ క్వార్టర్స్ అక్కడే ఉంది, మా ప్రభుత్వం అక్కడే ఉంది. మరి గతంలో కూడా 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నారు కదా, మరి అప్పుడు కూడా సంవత్సరానికి 56 సార్లు డెవలప్మెంట్కి పోయి వచ్చినామా? నేను కూడా ఉన్నా కదా ఎంపీ, మరి మేమే పని సాధించుకొచ్చినాం కదా. ఈరోజు ఏఎంసీ తీసుకొచ్చినా కదా, ఇక్కడ అపోజిషన్ పార్టీ. మరి ఇదే 50 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పోషించింది. నేను అప్పుడు ఉద్యమ కాలంలో ఇదే బాధించిన 32 ఎంపీలు UPA 1 కానీ UPA 2 కానీ మన భిక్షతోనే ఏర్పడింది. మన భిక్షతోని, ఇది తెలుగు రాష్ట్రాల భిక్షతోని. మరి అప్పుడు ఒక్క ఎయిమ్స్ తెచ్చినవా? ఒక్క కేంద్రీయ విద్యాలయం తెచ్చినవా? ఒక మేజర్ ప్రాజెక్ట్ తెచ్చినవా? చెప్తున్నా. వీళ్ళు ఇంకెందుకు ఈవెన్ పార్టీ పరంగా మనం ఇన్ని మూటలు మోస్తాం కదా, అటు కర్ణాటక కానీ ఇటు కానీ
మనం జీవనాడి అది కాంగ్రెస్ పుట్టినప్పటి నుంచి స్వాతంత్రప్పటి నుంచి మన తెలుగు రాష్ట్రం ఎంతో ధరిద్దాం. కానీ ఇప్పుడు సరే కొంత ఈ ఒక్కటి లాస్ట్ మిగిలిపోయింది. కాంగ్రెస్కి ఎప్పుడు డబ్బులు పంపేది. కానీ సిబిసిలో కేరళ వాళ్ళు 6 ఉండేది. నేను ఉద్యమ కాలంలో ఇదే ఆ కాంగ్రెస్ వాళ్ళకి పోయి చెప్పిన, మరి సిగ్గు లజ్జ ఉందా, 32 మంది ఉన్నాము, దాంట్లో 7 మంది ఎంపీలు కేరళ నుంచి, అందులో 6 సిడబ్ల్యూసి మెంబర్లు ఉన్నారు. యాంతోని అనేవాడు, వీరప్ప మొయిలి కర్ణాటక నుంచి, ఇప్పుడు ఉన్నట్లు 6 కేరళ నుంచి ఉన్నారు. ఇక్కడి నుంచి ఒక్కడు ఓన్లీ 1 పర్సన్ కాక బై స్పెషల్ ఇన్వైట్. మూటలు మనై, ఎంపీలు మనై, సొమ్ములు మనై, ఓట్లు మనై. అటు పార్టీ పరంగా ఎప్పుడు గౌరవించలే, డెవలప్మెంట్ పరంగా అసలే గౌరవించాలి. సో వీళ్ళకి సోయలేదా వాళ్ళకి సోయలేదా అర్థం కాదు. నేను ఎయిమ్స్ కొరకు అప్పుడు 6 ఎయిమ్స్ ఇచ్చారు ఉద్యమకాలంలో. నేను కిరణ్ కుమార్ రెడ్డికి, ఆజాద్ ఉండు కదా మన గులాం నబీ ఆజాద్, ఆయన హెల్త్ మినిస్టర్ ఉండే, ఒక ఉద్యమ కార్డు కానీ పాలిటిక్స్ కూడా లేదు. ఇదేం దరిద్రం, మనకు 32 మంది ఎంపీలు ఉన్నారు ఇక్కడ, 6 ఎయిమ్స్ కొత్త ఇస్తున్నారు, ఒక్క ఎయిమ్స్ తీసుకురాలేదా అని 2-3 ఎంపీలు పోయి అడిగిన. ఎట్లా సార్ ఇంతవరకు వచ్చింది సార్? అది పనులు మొత్తం పూర్తి అయిపోయినాయి, 80% అయిపోయింది. 80% అయిపోయినాయి. అంటే పనిలేంది ఎప్పటి నుంచో 2018 నుంచి పేషెంట్స్ హాస్పిటల్ నడుస్తుంది. అంటే మీ హయాంలోనే అది చాలా పెద్ద అనుకుంటా, అంటే భారతదేశంలో ఒక అత్యున్నతమైన, చూడండి అక్కడ మీకు ఆడిపోతే మాకు కోకాపేట లాగా అనిపిస్తుంది. అవునవును, 30 ఫ్లోర్స్ బిల్డింగ్. అంటే మాది కూడా వరంగల్ కదా, అటు సైడ్ వెళ్తున్నప్పుడు మనకి కష్టపడి నేను అపోజిషన్ ఎంపీనే కదా. అవును, అప్పుడు బీజేపీలో ఏం లేదు కదా. మరి కేంద్రీయ విద్యాలయ తెచ్చాము. ఫస్ట్ నాకంటే 15 మంది ఎంపీలు ఉన్నారు, అందరు అధికార పార్టీ ఎంపీలే. భువనగిరి ఒక్కళ్ళు కూడా కేంద్రీయ విద్యాలయం తెలియదండి. ఇప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా అనేక వీడియోలు, డైలీ రోజు ఒక వీడియో వస్తూనే ఉంది, చూస్తూనే ఉన్నాము. కేంద్ర ప్రభుత్వం తీరు ఇట్లా ఉంది, నరేంద్ర మోడీ తీరు ఎట్లా ఉందని చాలా వ్యాఖ్యలు కనిపిస్తూ ఉన్నాయి. తనని పార్లమెంట్లో కూడా సస్పెండ్ చేశారు అనే విధంగా తనని బైఠాయించిన, కొంత నిరసన వ్యక్తం చేసిన తీరు కూడా చూసాం. ఎందుకంత ధోరణి చూపిస్తూ ఉన్నారంటే చూడు, ఆడలేదమ్మా మధ్యలో తరువు అన్నట్టు సబ్జెక్ట్ లేనప్పుడు స్లోగన్స్ ఎక్కువ ఉంటాయి. మేము సైలెంట్గా పనులు చేసుకొని వచ్చినాం కదా, ఈ రోజు అంతా కనిపిస్తుంది కదా. ఒక్క పని గత ఎంపీ కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎంపీ కానీ ఒక్క పని, 1 సింగిల్ ప్రాజెక్ట్ వాళ్ళ వల్ల నేను గర్వంగా చెప్పుకుంటా. నేను ఎయిమ్స్ తెచ్చిన, కేంద్రీయ విద్యాలయం తెచ్చిన, పాస్పోర్ట్ ఆఫీస్ తెచ్చిన, రూసా బిల్డింగ్ తెచ్చినాను, చెరియాల పెయింటింగ్ సపరేట్ భవన్ తెచ్చాను, ఎంఎంటిఎస్ 60 రోజుల్లో శాంక్షన్ చేయించాను. ఎంఎంటిఎస్ ఏది యాదాద్రికి 60 రోజుల్లో. మా భువనగిరి ఫోర్టుకు రోపే శాంక్షన్ చేయించాము మా కిషన్ రెడ్డి గారు ఉన్నప్పుడు. చెప్పండి, ఇట్లా ఒక్క ప్రాజెక్ట్ రోడ్ల. ఇప్పుడు భువనగిరిలో ఏమి పార్లమెంట్ నియోజకవర్గంలో అభివృద్ధి ఏమి అవ్వట్లేదు అంటారా? చూపెట్టా మీరు ఒక స్పెసిఫిక్ ప్రాజెక్ట్ కదా. అప్పటి ఏమి ఉన్నాయంటారు ఇప్పటి వరకు? స్పెసిఫిక్ ఉంటుంది కదా, అదేం దాసేది కాదు కదా, గంప కింద దాసేది కాదు కదా. ఒక మేజర్ మామూలుగా 5 కోట్ల రూపాయలు ఎవరున్నా ఎంపీ, నువ్వున్నా ఎంపీ వస్తాయి. కేంద్రం ఇచ్చే రోడ్లు ఎట్లాగో అవి కూడా మేము ఉన్నప్పుడు తెచ్చినాయి, కొత్త ఏం లేవు. చెప్తున్నా, కేంద్రంలో మోడీ గారు ప్రత్యేకించి నేను చూసింది ఏంటంటే డెవలప్మెంట్కి పోతే ఆయన పార్టీ చూడడు. అక్కడ ఏంటంటే మనం పని చేసుకునే తీరు కావాలి. సార్ ఇంకొక అంశం, ఈరోజు పార్లమెంట్లో జరిగిన అంశం ఏంటంటే, మీరు తెలంగాణ ఉద్యమకారులు, మీకు కూడా తెలిసే ఉంటుంది, తేజస్వి సూర్య అనే ఎంపీ, బీజేపీ ఎంపీ, తను పాకిస్తాన్ ఇండియా విడిపోయిన విధానాన్ని, ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక విధానాన్ని కంపేర్ చేస్తూ, పాకిస్తాన్ ఇండియా ఏ విధంగా విడిపోయిందో ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆ విధంగా విడిపోయిందనే వ్యాఖ్యలు చేశారు. దానిపైన కూడా చాలా దుమారం రేగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒక ఉద్యమకారుడిగా దాన్ని ఎట్లా స్పందిస్తారు? నిజంగా చెప్పాలంటే పార్టీ ఏదైనా కూడా ఉద్యమకారుడిగా కాదు, ఒక దేశవాసిగా అట్లాంటి వాక్యాలు సరైనవి కావు. అవగాహన రాహిత్యంతో కొందరు ఆవేశంలో చేస్తుంటారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, డివిజన్ జరిగినప్పుడు మనకు తెలంగాణలో అంత మనకు మనీ పవర్ లేదు అండ్ పబ్లిసిటీ పవర్ లేదు. మీకు తెలుసు కదా, ఉద్యమాలు చేసుడు ఇక్కడ చేసుడు తప్పితే. దురదృష్టవశాత్తు ఒక ఫీలింగ్ అనేది మొత్తం దేశంలో
మా తెలంగాణ వ్యతిరేక శక్తులు క్రియేట్ చేశారు. కొంత అవగాహన రాహిత్యం ఉన్నవాళ్ళు ఏ పార్టీ అయినా కాదు. మనం ఏపీల గురించి కూడా మాట్లాడాను, కొందరు పదే పదే మాట్లాడుతుంటే దయచేసి ఇట్లాంటి పిచ్చి కామెంట్లు బంద్ చేయండి. 2 రాష్ట్రాలైనా పరస్పరంగా అభివృద్ధి చెందుతాం, కాంపిటేటివ్గా పోదాం, అంతేగాని ఊరికుంటే గోక్కుంటే ఏమవుతుంది? ఈరోజు తెలంగాణ అనేది స్వయం ప్రకాశితం. వీ డెవలప్ అవర్ సెల్ఫ్, వీ డోంట్ సే ఎనీథింగ్ అబౌట్ ఎనీబడి. అవగాహన రాహిత్యంతో చిన్నపిల్లగాడు అని ఉంటాడు. అంటే పార్లమెంట్ మనం చాలా ఉన్నతమైన స్థానం అక్కడ. నేను చెప్పాను కదా, అవగాహన రాహిత్యం. డెఫినెట్లీ వీ డోంట్ డైజెస్ట్ ఇట్ అండ్ డెఫినెట్లీ మేము ఖండిస్తాం అట్లా ఎవరైనా కూడా. అంటే పక్క రాష్ట్రాలతో కంపేర్ చేస్తూ కూడా వేరే అంటే ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు సంబంధించిన కూడా వాదనలు కూడా మీరు ఇందాక అన్నట్టు కూడా చాలా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే నేను ఇవాళ రేపు దురదృష్టం ఏంటంటే పర్ఫార్మెన్స్ వీక్ ఉన్నప్పుడు పబ్లిసిటీ పీక్ అంటారు కదా. అవును, అట్లా అక్కడ ఉన్నోళ్ళు కొందరు పార్టీలు ఏదైనా కూడా ఇంకా వాళ్ళకు జీర్ణం చేసుకోలేకపోతున్నారు. ఇంకోటి సార్, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందా సార్? అధికారంలోకి వచ్చే బలం కానీ కార్యకర్త బలం కానీ ఉందంటారా సార్? 100% నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్ బీజేపీకి అవుతుంది. ఆల్రెడీ 10 సంవత్సరాలు బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు. ఇక వీళ్ళకు 2 సంవత్సరాలనే మనకి 20 సంవత్సరాల సినిమా చూపెడుతుండు రేవంత్ రెడ్డి గారు. ఇక ఖచ్చితంగా ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇద్దామని చూస్తున్నారు. గెలుస్తాం. సినిమా ఈ యొక్క 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇప్పుడు అంతా సినిమా స్టార్ట్ అవుతుంది. కానీ బీజేపీలోనే విలన్లు ఉన్నారనే ప్రశ్న కూడా తలెత్తుంది. చూడు, ప్రతి జాతీయ పార్టీలో ఉన్నప్పుడు కొంత డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. ఇదేదో ఒక సింగిల్ పార్టీ కాదు కదా. టీఆర్ఎస్ అంటే బయట ఏదన్నా కూడా కుమిలిపోయి మనసులో పెట్టుకోవాల్సిందే కదా. ఇక అది కాంగ్రెస్ వేస్తే ఓపెన్ థియేటర్, అది ఓపెన్ థియేటర్, ఎవరు డాన్స్ ఆడే వేస్తుంటాడు. బీజేపీ డెఫినెట్లీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నా కూడా ఎవరికి అందజేయాలో వాళ్ళకి అందజేస్తుంటాం. అప్పుడప్పుడు ఒకళ్ళిద్దరు కొద్దిగా దారి తప్పుతుంటారు, వాళ్ళని కేంద్రం సరి చేస్తుంటారు. అంటే ఇక్కడ వాదన ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే కేంద్ర మంత్రులుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, లేకుంటే ఎంపీగా ఎవరైతే ఉన్నారో, వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో మాకు అధికారం అత్తేంది రాకపోతే ఏంది అనే ఆలోచనతో ఉన్నారు అనేది కూడా కొంత వినిపిస్తూ ఉంది. ఆలోచనతో ఉన్నారంటారు సార్? అట్లా ఏముండదు, ఎవ్వరు అందరూ కావాలనే ఉంటుంది. అయితే ఒకటి ఏంటంటే, నేను ఎంపీగా ఉన్నప్పుడు టీఆర్ఎస్లో ఉంటాయి. ఇవన్నీ పనులు చేయాలంటే రోజు మోడీని తిడితే పనులు అవుతాయండి? చెప్పండి. ఎవరిని తిట్టినా పనులు అవ్వు. మన నడ్డా గారిని ఎంత మంచిగా మేము పొగిడేది, పోయినప్పుడల్లా స్వీట్ బాక్సులు తీసుకుపోయేది. మరి అప్పుడు ఆమె లేడీ ఉండే కదా, మన ఓడిపోయింది ఊపి నుంచి, స్మృతి ఇరానీ, ఆమె హ్యూమన్ మినిస్టర్ జావదేకర్ గారు ఉన్నప్పుడు మా లడ్డూల ప్యాకెట్లు, మా యాదాద్రి టెంపుల్ నుంచి వస్త్రాలు ఇవన్నీ తీసుకుపోయేది. మోడీ గారిని సభలో అప్పుడు అపోజిషన్ ఎంపీగా ఉన్నప్పుడు కూడా పొగిడేది. మరి సామధాన ఉపయోగించుకొని ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ ముత్తుకునేది అవసరం ఉన్నప్పుడు క్రిటిసైజ్ చేసేది. చేసి మనం పనులు కావాలి కదా. ఇప్పుడు ఉంటారు ఒకసారి ఇట్లా అనిపిస్తుంది. అప్పుడు కూడా అనుకున్నారు డాక్టర్ సాబ్ బీజేపీ వాళ్ళతో చాలా క్లోజ్గా ఉంటారు, అది ఇదని. అరే పనులు కావాలి కదరా పై రోజు అందరం క్లోజ్, కవిత కూడా క్లోజ్ ఉండేది, నేను క్లోజ్గా ఉండేది, అందరం క్లోజ్గానే ఉండేది. తిట్టేటప్పుడు విమర్శించేటప్పుడు విమర్శించేది అంతే. అట్లనే ఇక్కడ కూడా ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది, నియోజకవర్గ పన్ను ఉండాలి, రోడ్డు కావాలి, నల్లా కావాలి, ఓ భవన్ కావాలి. ఇక రోజు రేవంత్ రెడ్డి తిడితే కావు కదా. అంటే బీజేపీ సీనియర్ నేతలను వాళ్ళ యొక్క సీనియారిటీని ఉపయోగించుకోవట్లేదు. ఉదాహరణకి మీలాంటి వాళ్ళ పెద్దల సీనియారిటీని కూడా ఉపయోగించుకోవట్లేదు. వాళ్ళకు ఒక క్రియాశీలక పదవి ఇచ్చేసి వాళ్ళకు కూడా ఒక మంచి వాళ్ళ యొక్క సీనియారిటీ మొత్తం ఉపయోగించుకుంటే ఖచ్చితంగా తెలంగాణలో అధికారం వస్తుండే. కానీ అలాంటి ఆలోచనలు ఇటు కేంద్ర బీజేపీ ఇవ్వట్లేదు, ఇటు రాష్ట్ర బీజేపీ ఇవ్వట్లేదు అన్నట్టు కూడా వాదనలు వస్తున్నాయి. నిజమేంటారా? అట్లా ఏం లేదు. అది అయితే ఒకటి ఏంటంటే, ఇది జాతీయ పార్టీ, ఇట్ టేక్స్ టైమ్ టు టేక్ ఒపీనియన్. అండ్ అందులో ఒకటి శిశుపాలుడు 100 తప్పులు అయ్యేటట్టు చూడాలి కదా. చెప్పాను కదా, ఇప్పుడే 5 రాష్ట్రాలు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరు బాధ్యతలు, ఎవరు పాజిటివ్స్, ఎవరు
నెగిటివ్స్. ఇదొక పాండవ సేన లాంటిది. ఒకళ్ళు విల్లులో ప్రావీణ్యం ఉంటుంది, ఒకళ్ళు గదలో ఉంటుంది, ఒకళ్ళు నాలెడ్జ్లో ఉంటుంది, ఒకటి కత్తిలో ఉంటుంది, ఒకటి ఖడ్గంలో ఉంటుంది. సో ఎవరిని ఎక్కడ ఎవరు ఎట్లా యూజ్ చేసుకోవాలో అట్లా కేంద్రం ఇస్తుంది. కానీ అంతిమంగా దిస్ ఈజ్ అ క్యాడర్ బేస్డ్ పార్టీ. ఇట్ ఈస్ అ క్యాడర్ బేస్డ్ పార్టీ. ఎవరికి నా ఇంపార్టెన్స్ ఇచ్చినా కూడా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, బీజేపీలో పార్టీ సుప్రీం, నాట్ అ పర్సన్స్. ఆ బాటమ్ లైన్ అంటే ఏమంటారు దాన్ని, లక్ష్మణ రేఖ అనేది అందరూ గుర్తుపెట్టుకుంటే మంచిగా ఉంటుంది. అందుకు ఇంకొక క్వశ్చన్ సార్, ఏదైతే బూర నరసయ్య గౌడ్ అంటే డీలిమిటేషన్ అవుతా ఉంది, తనని ఒక ఎంపీగా చూస్తామా లేకుంటే ఒక ఎమ్మెల్యేగా చూస్తామా, ఎట్లా కూడా పోతాం, ప్రజలకి మళ్ళీ ఏ విధంగా సేవ అందించే అవకాశం ఉండబోతా ఉంది, ఇటు భువనగిరి ప్రజలకి ఉంటుందా లేకుంటే ఆ చుట్టుపక్కల మళ్ళీ డీలిమిటేషన్ అయితే వేరే సైడ్ ఏమన్నా ఉంటుందా, ఇది ఒక ప్రశ్న తలెత్తా ఉంది కదా, ఎట్లా వస్తుంది? అనిల్, ఇప్పుడు నాదొక కోరిక, నేను పదవుల కొరకు రాజకీయాలకు రాలే, ఒక పర్పస్, ఒక గోల్ కొరకు. నాకు ప్రధానంగా ఒక ఉద్యమకాడ గోల్ ఉండేదంటే బెస్ట్ పాసిబుల్ హెల్త్ కేర్, ఒక డాక్టర్ హెల్త్ కేర్ సిస్టమ్ తెలంగాణలో ఎస్టాబ్లిష్ చేయాలి, దేశానికి అది ఆదర్శం కావాలని నా యొక్క కోరిక. టు బి ఫ్రాంక్, ఆ కోరికలాగానే మిగిలిపోయి ఉన్నది. ఆ కోరికలాగానే మిగిలిపోయింది. ఈరోజు 70 నుంచి 80% పేషెంట్లు జేవులకల్లి ఖర్చు పెడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 20 నుంచి 30 వేల కోట్ల రూపాయలు, దాదాపు 40 వేల కోట్ల రూపాయలు మధ్యతరగతి ప్రజలు ఈ యొక్క హెల్త్ కొరకు ప్రైవేటు హాస్పిటల్స్ కానీ, విద్య కానీ, వైద్యాన్ని కానీ ఖర్చు పెడుతున్నారు. నా యొక్క ఈ రాజకీయాల్లో రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఒక బెస్ట్ పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేయాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? తెలంగాణలో బీజేపీ, అది నా కళలాగానే ఉన్నది. బీజేపీలో తెలంగాణలో బీజేపీ రావాలి, అందులో మా యొక్క భాగస్వామ్యం ఉండాలి, దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలనే కోరిక. అంటే ఇప్పుడు ఇక్కడ నాకు నిజంగా ఒక క్లారిటీ వచ్చింది. అంటే తెలంగాణలో బీజేపీ వస్తుంది, బీజేపీలలో బూర నరసయ్య గౌడ్ని ఒక హెల్త్ మినిస్టర్గా అలాంటి క్యాడర్లో చూడబోతా ఉన్నాము, బీజేపీ వస్తే అనుకోవచ్చా? నేను హెల్త్ మినిస్టర్ అంటలేదు. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది అనుకో, మా ప్రభుత్వం నా యొక్క ఐడియాస్కి విలువ ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను వ్యక్తిగతంగా నాకు బిజినెస్ లేవు, స్వార్థం అంటే ఏం లేదు. డెఫినెట్లీ పార్టీ కూడా నా యొక్క, ఎందుకంటే నేను పార్టీ కొరకే, ప్రజల కొరకే కదా. సో అదొక కోరిక, అది ఏ రూపంలో నన్ను రావచ్చు. సింపుల్ పార్టీ కార్యకర్తగా రూపంలో రావచ్చు, ఒక కమిషన్ రూపంలో రావచ్చు, ఒక ఎమ్మెల్యే రూపంలో రావచ్చు, ఇంకొకటి కేంద్రంలో ఒక పదవి ద్వారా రావచ్చు, ఏదైనా రావచ్చు. ఇది నా యొక్క లక్ష్యం. ఓకే, ఖచ్చితంగా సార్ మీ లక్ష్యం నెరవేరాలి, మాకు అలాంటి సేవ ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబాలలో ఎక్కువ సఫర్ అయ్యేది ఏదైనా ఉందంటే వైద్యం విషయంలోనే. ఇటు విద్య అంటే అరకో కొరక ఇప్పుడు కొద్దిగా బెటర్ అయినది, కాకుండా వైద్యం కూడా బెటర్ అవ్వాలని కూడా మేము కూడా కోరుకుంటున్నాం. దానికోసం మీరు కూడా ప్రజలకు అందించడానికి ముందుకే రావాలని కూడా మేము కూడా ఆశిస్తూ ఉన్నాం. దీనికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించాలని కూడా కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా వాల్యుబుల్ సమయాన్ని మా కోసం వెచ్చించినందుకు.